నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో నా మార్క్ అభివృద్ధి చూపిస్తానని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ స్పష్టం చేశారు. గత 12 సంవత్సరాలుగా కోర్టు సమస్యల్లో ఉన్న ఆకువీడు దిగుమర్రు 265 జాతీయ రహదారి నిర్మాణానికి 2500 కోట్ల నిధులను మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా నిధులు మంజూరు చేసిన కేంద్ర మంత్రి గడ్కరీ చిత్రపటానికి వర్మ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పాలాభిషేకం చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్టును నర్సాపురం పార్లమెంటు ప్రజలకు అంకితం చేస్తున్నానని అన్నారు. కేంద్ర మంత్రి వర్మ ఈ జాతీయ రహదారి నూతన అలైన్మెంట్ లో నిర్మాణం జరుగుతుందని 2 లైన్ల నుండి 4 లైన్ల వరకు విస్తరిస్తున్నారని అన్నారు. త్వరలోనే ఈ పనులను ప్రారంభిస్తామని ప్రకటించారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యకర్తల ప్రయోజనాలను కూడా కాపాడతామన్నారు. ఏదైతే నా మార్క్ అంటే నేనేం గొప్పవాడిని కాదు. రాజకీయాల్లో ప్రజల ఇబ్బందులు తెలిసినటువంటి వ్యక్తి, కింద స్థాయిలతో ప్రజలతో కలిసి మమేకమై కలిసి పనిచేసినటువంటి వ్యక్తి, కార్యకర్తలతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి, స్థానిక సంస్థల నుంచి రాజకీయాల్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఢిల్లీ స్థాయిలో ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే ప్రజల గురించి ఏ విధంగా ఆలోచన చేస్తాడు, సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా ప్రయత్నం చేస్తాము అనేటువంటి విషయాన్ని భవిష్యత్తులో నిరూపిస్తానని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రోజులు పూర్తిగా మార్చాం. ఏదైతే పాత కోర్టు కేసులు ఉన్నాయో దాని అలైన్మెంట్ పూర్తిగా మార్చాం. 2 లైన్ల రహదారిని 4 లైన్లు పెట్టాం. అందుకితం కేవలం 800 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యేటువంటి సందర్భం 2 లైన్ల రహదారి కారణంగా. ఇవాళ 4 లైన్స్ పెట్టాం. దిగమర్రు టు ఆకివీడు 4 లైన్స్, భీమవరం బైపాస్ అంతా కూడా 4 లైన్స్ అవుతుంది. అదే భీమవరం టౌన్ నుంచి బైపాస్కి 2.8 కిలోమీటర్స్ వస్తే దాన్ని కూడా ప్యాకేజీలో పెట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఒక కేవలం 8 నెలల కాలంలో కొత్తగా సర్వే చేయించడం, కొత్త అలైన్మెంట్స్ని తీసుకోవడం, కోర్టు కేసులకు దూరంగా ఉండాలా, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో రైల్వే లైన్లకు సంబంధించి పనులు నెమ్మదిగా కొనసాగుతాయి కాబట్టి రైల్వే ఏదైతే ట్రాక్స్ ఉన్నాయో వాటిని అవాయిడ్ చేస్తూ కూడా ఒక చక్కని గ్రీన్ ఫీల్డ్ హైవేని నిర్మించాలనుకున్నప్పుడు దాదాపు బడ్జెట్ 3 పెరిగినటువంటి సందర్భం. ఆగస్టు 5వ తేదీ నుండి 18వ తేదీ వరకు డిఆర్డీఏ ఆధ్వర్యంలో రక్తదాన ప్రచార పక్షోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం ఇన్ఛార్జ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి రక్తదాన ప్రచార గోడపత్రికను డిఆర్ఓ మొగలి వెంకటేశ్వర్లు, డిఆర్డీఏ పీడీఎస్, డ్వామా పీడీ, గ్రామ వార్డు సచివాలయాధికారి, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బద్రిరాజులతో కలిసి ఆవిష్కరించారు. కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ జన్మదినం సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ కలుసుకొని హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల సంక్షేమాన్నే పరమావధిగా భావిస్తూ నిరంతరం కృషి చేస్తున్న శ్రీనివాస్ వర్మ మరింత బలంగా ప్రజాసేవలో దీర్ఘకాలం పాటు కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాం అని అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల ప్రదర్శన అమ్మకాలను ఇన్ఛార్జ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సందర్శించారు. స్టాల్స్ నందు ఏర్పాటు చేసిన ఉప్పాడ, పట్టు చీరలు, మంగళగిరి కాటన్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, వివిధ రకాల చేనేత వస్త్రాల నాణ్యత గురించి, ధరల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో భాగమైన చేనేత కళను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఎంతైనా ఉంది అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ, డిప్యూటీ కలెక్టర్ శివనారాయణ, గ్రామ వార్డు సచివాలయాధికారి జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ రోజు జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లాలో పలు ప్రాంతాల నుండి 191 ఫిర్యాదులను స్వీకరించడం జరిగిందని తెలిపారు. అంతరిక్ష పరిశోధనపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతరిక్ష నైపుణ్య శిక్షణ శిబిరాన్ని సోమవారం తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు.
సమగ్ర శిక్ష ముస్కాన్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు చేశారని, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ముఖ్యంగా అంతరిక్ష విద్య, సోలార్ విధానంపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని, అభ్యాస ఆధారిత శిక్షణ కోసం ముంబై, ఢిల్లీ, గుజరాత్ వంటి ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగానే నిపుణులను తీసుకుని వచ్చి వారి చేత అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇస్రో, నాసా వంటి సంస్థల్లో జరుగుతున్న ప్రయోగాలకు సంబంధించిన అవగాహన కల్పిస్తున్నట్లు, భవిష్యత్తులో అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో ఉద్యోగాల సాధనకు ఇదొక నాంది అన్నారు. సునీత విలియమ్స్, సుభాష్ శుక్లా వంటి శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలి అన్నారు. ముఖ్యంగా పాలకొల్లుకు చెందిన జాహ్నవి అంతరిక్షానికి వెళ్లబోతున్నట్లు చెప్పారు. ఇలాంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో అంతరిక్ష పరిశోధనపై జరుగుతున్న అధ్యయనాలపై అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో సైన్స్ సిటీ సీఈఓ వెంకటేశ్వర్లు, ముస్కాన్ డైరెక్టర్లు డాక్టర్ విఠల్, ప్రణీష్, గోపాల్, డిఈఓ నారాయణ, పాఠశాల హెచ్ఎం, టీచర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. స్పేస్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మీ అందరికీ కూడా మీ దగ్గరికి తీసుకొచ్చి ఈరోజు అంతరిక్షం గురించి, సోలార్ సిస్టమ్ గురించి మీకు తెలియజేసి, మీరు ఎక్కడికో వెళ్ళవలసినటువంటి అవసరం లేకుండా ఇటువంటి దాని గురించి, సోలార్ సిస్టమ్ గురించి, దీని గురించి, స్పేస్ గురించి తెలుసుకోవడానికి మన దేశంలో ఉన్నటువంటి మూడు చోట్ల ఉంది. ముంబైలోను, గుజరాత్లోను, ఢిల్లీలోను. ఇంకెక్కడా కూడా సైన్స్ సిటీ అనేది లేదు. అలాగే విదేశాల్లో కూడా సైన్స్ సిటీల్లో ఈ సెంటర్స్కి వెళ్ళి మీరు తెలుసుకోవాలంటే డబ్బులు పే చేయాలి. కానీ ఈరోజు మీ దగ్గరికి తీసుకొచ్చి వీటన్నిటినీ కూడా దీన్ని ఏ విధంగా ఈ మిషన్, స్పేస్, దీనికి సంబంధించినటువంటి అన్నీ కూడా మీకు తెలియజేయడం కోసం మీ దగ్గరికి ఈరోజు ముస్కాన్ నుంచి రావటం, వారు ఇది 1 month లాంగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. 10 schools-ని వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటే దీన్ని మీకోసం 11వ స్కూల్గా ఈరోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ అంతరిక్షంలో మీరు మొదటి అడుగు పెడుతున్నారు ఈరోజు. దానికి సంబంధించినటువంటి సైన్స్, అంతరిక్ష పరిశోధనలో ఏ విధంగా వెళ్ళొచ్చు, ఈరోజు ఇస్రోలో జాబులు చేస్తున్నా, నాసాలో జాబులు చేస్తున్నా, దానికి అందరికీ కూడా రీసెర్చ్, దీని మీద భవిష్యత్తులో ఏ విధంగా ఈరోజు మనందరం కూడా భూమి మీద ఉంటున్నాం, భవిష్యత్తులో అంతరిక్షంలో ఏదైతే చేయాలో అవన్నీ కూడా ఈరోజు పరిశోధన చేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి ఈ ప్రోగ్రాంలో మీరు కూడా తెలుసుకోవాల్సింది ఈరోజు ఏ విధంగా మీ కెరీర్లో రేపు రాబోయే రోజుల్లో మీరు కూడా ఈ పరిశోధనలోకి వెళ్ళి దీనిలో ఇస్రోలో కానీ ఇతర అంతర్జాతీయ సంస్థల్లో కానీ ఉద్యోగాలు చేయడానికి మీకు అవకాశాలు కల్పించడానికి ఇది ఒక నాంది. ముస్కాన్ వాళ్ళు అందిస్తున్నటువంటి దీనిలో కూడా సోలార్ అబ్జర్వేషన్, ఏ విధంగా సూర్యుడు ఉంటారు, దానికి ఉన్నటువంటివి అన్నీ కూడా మీకు తెలియజేయడంతో పాటుగా రోబోటిక్స్ని సెన్సార్స్ ద్వారా ఏ విధంగా ఉపయోగించుకుంటాం దాని మీద తెలియజేయడం జరుగుతుంది. డ్రోన్ మెకానిక్స్, ఈరోజు డ్రోన్లు ఏ విధంగా వెళ్తున్నాయి, మనకు స్పేస్లోకి వెళ్ళిన తర్వాత డ్రోన్స్ కూడా ఫోటోలు తీసి ఏ విధంగా అవన్నీ కూడా డిజిటల్ టెక్నాలజీ ద్వారా డ్రోన్స్ని ఈరోజు ఉపయోగిస్తున్నాం అనేది. రాకెట్ కానివ్వండి, డ్రోన్స్ కానివ్వండి, రోబోట్స్ కానీ మీ చేత ఆపరేట్ చేపిస్తారు. సో ఈ యొక్క చక్కటి అవకాశం ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. కమింగ్ టు ద సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా రూపకల్పన జరిగింది సైన్స్ సిటీ. ఈ సైన్స్ సిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాపులరైజేషన్ ఆఫ్ సైన్స్ యొక్క ప్రాముఖ్యత తెలియజేయడానికి పిల్లల దగ్గర నుంచి కూడాను స్టెమ్ ప్రోగ్రామ్ విన్నారా మీరంతాను? స్టెమ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టెమ్కి ఎంత ప్రాముఖ్యత ఇస్తుందని కూడా మీరు రాబోయే రోజుల్లో వాళ్ళకి తెలియజేయండి. ప్రతి ఒక్కటి కూడా సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్తోనే కూడి ఉంటుంది. సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ కానీ మీకు బాగా తరువుగా నేర్చుకున్నట్లయితే యు ఆర్ బికమ్ ఏ సైంటిస్ట్. యు ఆర్ వన్ ఆఫ్ ద అబ్దుల్ కలాం, యు ఆర్ వన్ ఆఫ్ ద కల్పనా చావ్లా గారు. రైతుల సంక్షేమంతో పాటు వారి అభివృద్ధికి వ్యవసాయ, సహకార, పరపతి సంఘాలు కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. ఇరగవరం మండలం కొత్తపాడు సొసైటీ త్రిసభ్య కమిటీ నూతన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సహకార వ్యవస్థను నిర్వీర్యం చేసి అనేక సొసైటీల్లో అవకతవకలు చేసి భ్రష్టు పట్టించారు అన్నారు. లాభాల్లో ఉన్న సొసైటీలను సైతం నష్టాల్లోకి నెట్టివేసి సొసైటీల్లో నిధులను ఇతర మార్గాల ద్వారా మళ్లించి ఆర్థికంగా బలహీనం చేశారు అన్నారు. రైతులకు సంబంధించిన రుణాలను సైతం వైసీపీ నాయకులు వారి స్వప్రయోజనాలకు వాడుకున్నారని ఆరోపించారు. సొసైటీలు పరిపుష్టి ఉన్న విధంగా వాటిని బలోపేతం చేసేందుకు
కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు సమన్యాయం చేసే విధంగా కూటమి ప్రభుత్వంలో వారికి గుర్తింపు ఇచ్చేలా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కృషి చేస్తున్నట్లు తెలిపారు. సొసైటీ వ్యవస్థాపధ్యక్షులుగా పనిచేసిన సుబ్బరాజు సొసైటీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని, భవిష్యత్తులో కూడా సొసైటీను మరింత అభివృద్ధి చేయాలని కోరారు. మాజీ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన బాటలోనే ఆయన రచించిన రాజ్యాంగం ద్వారానే రాజకీయంగా ప్రాధాన్యత లభిస్తోందని అన్నారు. సొసైటీకి సంబంధించి ఈరోజు బాబురావు గారు, అదేవిధంగా కృష్ణ గారు, అలాగే నాగన్న గారు ముగ్గురు కూడా ఈరోజు ఈ సంఘానికి సంబంధించి పర్సన్ ఇన్ఛార్జెస్గా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు కొత్తపాడు గ్రామ సొసైటీ దాదాపు 1945లో స్థాపించింది. అంటే దాదాపు 80 సంవత్సరాలు ఈ సొసైటీ స్థాపించి ఎంతోమంది ఉద్దండులు ఇక్కడ సొసైటీ ప్రెసిడెంట్లుగా చేసి ఈ సొసైటీని అభివృద్ధి పదంలో నడపడానికి కృషి చేసినటువంటి విషయాన్ని మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇక్కడ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేసినటువంటి కీర్తిశేషులు సుబ్బరాజు గారు, వారిని కూడా ఈరోజు మనందరం కూడా స్మరించుకోవాలి. అంటే రైతులకి, రైతాంగానికి ఈ సహకార సంస్థల ద్వారా వారికి అన్ని విధాలుగాను కూడా అండగా ఉండే విధంగా ఈ సొసైటీల వ్యవస్థను తీసుకురావడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు పెద్దలు ఎవరైతే ఒక మార్గాన్ని ఏర్పరిచారో ఆ మార్గంలో నడుస్తూ ఈరోజు నూతన కమిటీ కూడా రైతుల ప్రయోజనాల కోసం, రైతుల సంక్షేమం కోసం, అదేవిధంగా సొసైటీని ఆర్థికాభివృద్ధి సాధించే విధంగా కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సొసైటీలో దాదాపు 1000 మంది సభ్యులుంటే 588 మంది ఈరోజు ఇక్కడ లోన్స్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే డిపాజిట్స్ కూడా దాదాపు 2,18,00,000 డిపాజిట్స్ ఉన్నాయి. డిసిసిబి డిపాజిట్స్ 80 లక్షలు ఉన్నాయి. అలాగే లోన్స్కి సంబంధించి 3,20,00,000 డిసిసిబి లోన్స్ ఉన్నాయి. అలాగే సొసైటీ నుంచి 3,30,00,000 లోన్స్ ఉన్నాయి. అలాగే ఎల్టీ లోన్స్ ఈ విధంగా మరొక ₹1,00,00,000 ఉన్నాయి. ఈ విధంగా ఈ సొసైటీ అన్ని విధాలుగాను కూడా రైతులకి లోన్స్ ఇవ్వడంతో పాటుగా రైతుల సంక్షేమానికి ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది ఈ నెంబర్సే మనకి ఒక మార్గదర్శకంగా ఉన్నాయి. విద్యుత్ ప్రైవేటీకరణలో భాగమే అదానీ స్మార్ట్ మీటర్ల బిగింపని అవినీతి అని చెప్పినటువంటి టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎలా ఈ స్మార్ట్ మీటర్ల అవినీతిని భరిస్తున్నారు అని చెప్పని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉమామహేశ్వరరావు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సిపిఎం జిల్లా కమిటీ సమావేశం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పివి ప్రతాప్ అధ్యక్షతన సోమవారం తణుకు అమరవీరుల భవనంలో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యులు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒప్పందం చేసుకున్న అదానీ స్మార్ట్ మీటర్లను తీవ్రంగా వ్యతిరేకించిన టీడీపీ నేడు అధికారంలోకి వచ్చాక అదే ఒప్పందాన్ని ఎలా అమలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అన్నారు. వినియోగాన్ని బట్టి ఛార్జీలు పెరుగుతాయని, వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం వంటి కాలాలను బట్టి కూడా ఛార్జీలు మారతాయని అన్నారు. కాబట్టి నాడు ప్రతిపక్షంలో లోకేష్ చెప్పినట్లు ప్రజలందరూ స్మార్ట్ మీటర్లను బలవంతంగా బిగిస్తే బద్దలు కొట్టాలని పిలుపునిచ్చారు. పబ్లిక్ రంగంతో సహా అన్ని రకాలైనటువంటి వాటిని ఈరోజు కార్పొరేట్లకు అప్పచెప్పడం ఏకైక లక్ష్యంగా మోడీ ప్రభుత్వం కోరుకుంటుంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇది భారతదేశ సార్వభౌమాధికారానికి నష్టం. అందులో రైల్వేలు ఉన్నాయి, ఎల్ఐసి ఉంది, బ్యాంకులు ఉన్నాయి. దేశంలో మన రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ 3 లక్షల కోట్ల రూపాయలు విలువ కలిగింది కూడా ఈరోజు జగనమ్మే కార్యక్రమంలో ఉంది. దీన్నే చంద్రబాబు నాయుడు దాంతోపాటుగా పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుతామని హామీ చెప్పి ఆచరణలో ఈరోజు ఆ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తుంటే నోరు మెదపకపోవడం ఈ రాష్ట్ర ప్రయోజనాలకు వచ్చినటువంటి ప్రమాదం. దీన్ని కాపాడుకోమనే ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. దీని నుంచి దారి మళ్లించడానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్, మిగిలిన హిందుత్వ శక్తులు ప్రజల్ని మతం పేరుతో విభజించే కార్యక్రమం చేస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాద ప్రమాదం పెరిగింది.
ఒకప్పుడు చేకువేర ఆదర్శం అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కాషాయం ధరించి పెహల్గాం దాన్ని కూడా ఉపయోగించి ముస్లింలకి క్రిస్టియన్లకి వ్యతిరేకంగా రెచ్చగొట్టే చర్యలు చేపడుతుంటే కనీసం ఇది సరైనటువంటిది కాదని కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరో చెప్పలేకపోతున్నారంటే రాష్ట్రంలో పెరిగినటువంటి మతోన్మాదానికి ఇది ఖచ్చితమైనటువంటి ప్రమాదకర సంకేతం. అందుకని ఈ సంకేతాలకు వ్యతిరేకంగా ప్రజానీకం ఐక్యంగా నిలబడి ఒకవైపున దేశ సంపదను కాపాడుకోవడం కోసం, ప్రజల మధ్య ఐక్యతను కాపాడుకోవడం కోసం సమైక్యంగా ఉద్యమించాలని సిపిఎం పార్టీ పిలుపుస్తుంది. వరి పంటలో కలుపుగడ్డిని తొలగించేందుకు రైతాంగానికి పూర్తి సహకారం అందేలా ఇండోఫిల్ సంస్థ 2 కొత్త ఉత్పాదనలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఏపీ తెలంగాణ మార్కెటింగ్ జడ్జి ఎం శ్రీకాంత్ అన్నారు. తణుకు చిట్టూరు హెరిటేజ్లో సోమవారం నిర్వహించిన రైతులు డీలర్ల సమావేశంలో గత 60 సంవత్సరాలుగా రైతుల శ్రేయస్సు కోసం ఎన్నో రకాల ఉత్పాదనలు అందుబాటులోకి తెచ్చామని, ఇటీవల కొత్తగా కలుపుగడ్డిని తొలగించుకునేందుకు 2 రకాల ఉత్పాదనలు రైతులకు అత్యంత సహకారంగా ఉంటాయని, ఓస్టా ఆఫ్సెట్ కాంట్రియో అనే ఈ నూతన ఉత్పాదనలు ఎంతో ఫలితాలు అందిస్తాయని స్పష్టం చేశారు. ఇండోఫిల్ అనే కంపెనీ మన రైతు సోదరులందరితో కూడా పనిచేస్తూ గత 60 సంవత్సరాల నుంచి మన రైతు సోదరులకు కావాల్సినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ఉత్పాదనలు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మనకి వరి పంటలో గడ్డి మందు, కలుపు మందు అనేటువంటివి 2 కొత్త రకాలైనటువంటి కలుపు మందుల్ని ఈరోజు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఓస్టా ఆఫ్సెట్ అనేటువంటిది మరియు క్యాంట్రియో అనేటువంటిది 2 సరికొత్త గడ్డి మందుల్ని మనం ఈరోజు ఇండోఫిల్ తరపు నుంచి లాంచ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో తణుకులో ఈరోజు మనము ఈ ప్రోడక్ట్ అనేటువంటిది లాంచ్ చేస్తూ ఉన్నాము. అయితే మనకి మొలకెత్తక ముందు, అంటే గడ్డి మొలకెత్తక ముందు వాడేటువంటి కలుపు మందులు మరియు గడ్డి జాతి అనేటువంటిది 2 నుంచి 3 ఆకుల స్టేజ్లో ఉండేటప్పుడు వాడటానికి ఉపయోగకరమైనటువంటి గడ్డి మందుల్ని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. సో మన రైతు సోదరులందరూ కూడా ఈ ఉత్పాదనలు వాడి ఇదివరకు మన ఇండోఫిల్ కంపెనీని ఏ విధంగా అయితే ఆదరించారో అదేవిధంగా ఈ కొత్త ఉత్పాదనలు కూడా అదేవిధంగా ఆదరించాలని కోరుకుంటా ఉన్నాము. తణుకు మండలం వేల్పూర్ గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఏఎన్ఎం అనిత తల్లిపాల ప్రాధాన్యతను వివరించారు. అంగన్వాడీ కార్యకర్త వసంత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రత్నమాణిక్యం, గర్భవతులు, బాలింతలు తదితరులు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. ఏడాదికో శివరాత్రి, జన్మకొక్క కాశీయాత్ర అన్న నానుడిని మనలో చాలా మంది వినే ఉంటారు. హిందువుగా జన్మించిన ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా కాశీయాత్ర చేయాలనే ఆకాంక్ష కలిగి ఉంటారు. అయితే 1 కాదు, 2 కాదు, 24 ఏళ్లలో 100 సార్లు కాశీయాత్ర చేసిన మహోన్నత వ్యక్తి మరెవరో కాదు, గణపవరం మండలం పిప్పర గ్రామానికి చెందిన కొల్లవాడ సుబ్బరాజు. ఈ విశేష ఘట్టాన్ని పురస్కరించుకుని సోమవారం పిప్పర గ్రామంలో ఆయన నివాసం వద్దే భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఉంగుటూరు నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, మాజీ మంత్రి ఇందుకూరి రామకృష్ణంరాజు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. 100 సార్లు కాశీయాత్ర చేసిన ఆధ్యాత్మిక చిహ్నంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు కాశీ జలాలు స్వయంగా సుబ్బరాజే అందజేశారు. సమస్త జనావళికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ఆర్థిక శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమం మా గ్రామంలో ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 24 ఏళ్ల ఈ సంవత్సరాల్లో ఇప్పటికీ మా ఈ ఊరి గ్రామం నుండి వ్యాపార రీచ్ అయితే ఇంకా వేరే రీచ్ అయినా కానీ ఇప్పటికి వారణాసి కాశీ క్షేత్రానికి ఇప్పటికి 100 సార్లు వెళ్ళినటువంటి కారణంగా మా పిప్పర ఏరియా జనాలందరూ సుభిక్షం కోసం అందరూ కూడా నా కూడా వచ్చినటువంటి
యాత్రికులు కస్టమర్లు అందరూ కూడా సమస్త జనావళికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ఆర్థిక శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమం మా గ్రామంలో ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 24 ఏళ్ల ఈ సంవత్సరాల్లో ఇప్పటికీ మా ఈ ఊరి గ్రామం నుండి వ్యాపార రీచ్ అయితే ఇంకా వేరే రీచ్ అయినా కానీ ఇప్పటికి వారణాసి కాశీ క్షేత్రానికి ఇప్పటికి 100 సార్లు వెళ్ళినటువంటి కారణంగా మా పిప్పర ఏరియా జనాలందరూ సుభిక్షం కోసం అందరూ కూడా నా కూడా వచ్చినటువంటి యాత్రికులు కస్టమర్లు అందరూ గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని బాలుర ఎస్సీ హాస్టల్లో డాక్టర్ పి కిరణ్మయి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. గృహంలో 45 మంది పిల్లలు ఉండగా 37 మంది హాజరయ్యారని వారికి మందులు ఇచ్చినట్లు కిరణ్మయి తెలిపారు. వసతి గృహం గదులు కిచెన్ హబ్ చూసి సంతృప్తి చెందారు. సోమవారం లయన్స్ క్లబ్ గణపవరం సభ్యులచే హంగర్ క్యాంపులో భాగంగా హీరో షోరూం వద్ద 50 మంది పేదలకు ఆహార ప్యాకెట్లు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు MLF లాయన్ వెల్లంకి నరేష్, కార్యదర్శి MJ FLN లాయన్ K రవిబాబు, కోశాధికారి PMJ FLN లాయన్ K సత్యనారాయణమూర్తి మరియు సిబ్బంది పాల్గొన్నారు. వ్యక్తిత్వ పరిణతి పరిపక్వత లయన్స్ లీడర్షిప్ ద్వారా పొందవచ్చునని శాసనమండలి సభ్యులు లయన్స్ పౌర కౌన్సిల్ చైర్మన్ వంక రవీంద్రనాథ్ అన్నారు. వీరవాసరం గ్రామంలో నూతనంగా స్థాపించిన లయన్స్ క్లబ్ ఆఫ్ వీరవాసరం నూతన కార్యవర్గ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని రవీంద్రనాథ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పెట్టిన నూతన క్లబ్ సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ సామాజిక సేవ యొక్క ఆవశ్యకాన్ని ప్రతి వ్యక్తికి తెలియజేయాలని, ప్రతి పౌరుడు పొరుగువారి కోసం కొంత దానాన్ని కేటాయించాలని అన్నారు. లయన్స్ క్లబ్ ద్వారా మనం చేసే దానం అనేక ప్రాంతాల్లోని పేదవారికి ఉపయోగపడుతుందని, అందుకే సభ్యులు ఎక్కువగా కృషి చేయాలని సూచించారు. సభలోని నూతన అధ్యక్షుడు పోలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ నూతన క్లబ్ను సుస్థిరపరిచి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. డి పుల్లారావు కార్యదర్శిగా, జి సత్యనారాయణ కోశాధికారిగా, మరో 7 సభ్యులు ఇతర హోదాలలో ప్రమాణం చేశారు. తణుకు మున్సిపల్ మాజీ చైర్మన్, లయన్స్ డిస్ట్రిక్ట్ గ్లోబల్ సర్వీస్ కోఆర్డినేటర్ వంక రాజకుమారి, జిల్లా గవర్నర్ పాపారావు నాయుడు సమక్షంలో మల్టిపుల్ చైర్మన్ మేకా శ్రీరామ్ సురేష్, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ బాబ్జీ, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ RVS రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాలకొల్లు పట్టణంలో అభివృద్ధి పనులకు సంబంధించి ముస్లిం షాదీఖానా, సమతా మహిళా సంఘం భవనం, కిట్కో ప్రాంతంలో వంతెన, బస్ షెల్టర్, 3వ వార్డులో కమ్యూనిటీ హాలు, బ్రాడీపేటలో తూర్పు కాపుల కళ్యాణ మండపంలో పరిశీలించి చేపట్టాల్సిన పనులపై మంత్రి రామానాయుడు సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. అప్పుడు గోడ ఉండేది, మీరు పోయిన తర్వాత గవర్నమెంట్లో కడగొట్టమన్నారు. ఏంటి పూర్తి చట్టాలు వేసే పోలీసు కట్టేస్తే అప్పుడు ఇదంతా ఖాళీ ఉంటుంది. ఇంకా లోపలే ఉన్నాడు చెప్పాను. మరి మంత్రి రామానాయుడు చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక వైసీపీ వాళ్లు విష ప్రచారం చేస్తున్నారని పాలకొల్లు మండల టీడీపీ అధ్యక్షుడు పాముల రజనీ కుమార్ ఆరోపించారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈరోజు ప్రత్యేకించి మీడియా సమావేశం ఉద్దేశం ఏంటంటే, ఏదైతే సాక్షి పత్రిక ఉందో ఆ సాక్షి పత్రిక మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ గారి సొంత పత్రిక. అందులో నిజాలు కనపడవు, అసత్యాలే కనపడతాయి. ఎందుకంటే తెలుగుదేశం మీద, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద విషం కక్కటమే ఆ సాక్షి పత్రిక యొక్క ముఖ్య లక్షణం. ఎందుకంటే మా ప్రీతమ నాయకులు, మా ఎమ్మెల్యే గారు 3 సార్లు అత్యధిక మెజార్టీతో ఈ పాలకొల్లు నియోజకవర్గం కైవసం చేసుకున్న పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఆయన మీద అన్ని పత్రికలు చక్కగా ఆయన చేస్తున్న పనులు, ఆయన చేస్తున్న అభివృద్ధి సంక్షేమం గురించి రాస్తే ఈ సాక్షి పత్రిక కేవలం ఆయన మీద బురద జల్లే పరిస్థితి మాత్రమే ఉంటుంది. అయితే బురద జల్లితే పర్వాలేదు, కానీ వైసీపీ చేసే పనుల గురించి వాళ్ళు రాయటం మానేసి
ఏదైతే రామానాయుడు గారి గురించి చేయలేని పనులు చేసినట్లుగా చూపించే పత్రిక సాక్షి పత్రిక. మరి సాక్షి పత్రికకి నేను అడుగుతా ఉన్నాను, మీ సాక్షిలో వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవరైతే ఉన్నాడో మొన్న ఆ బుకీలో అడ్డంగా దొరికిపోయి ఆ క్రికెట్ ఆడిస్తూ లేదా క్రికెట్ బుకీగా ఉండే ఎడ్ల తాతాజీ కానీ వాళ్ళ తమ్ముడు నాగేశ్వరరావు గారు కానీ అడ్డంగా పోలీసులు దొరికితే వాళ్ళని అరెస్ట్ చేస్తే వారి గురించి ఆ పత్రిక ఏనాడు రాయదు. అంతేకాకుండా వేలాది కోట్ల రూపాయలు దాంతో సంపాదించి విశాఖపట్నం తదితర ప్రదేశాల్లో విల్లాలు కొనుక్కుని అక్కడి నుంచి కార్యకలాపాలు జరిగిస్తుంటే సాక్షి పత్రిక అది కనపడదు. అంతేకాకుండా ఏదైతే ఈ బుకీలతో సంబంధం ఉన్న యువకులు అనేక మంది యువకులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోవటం, ఆత్మహత్యలు చేసుకుని వారు అనేక రకమైన కుటుంబాలు ఇబ్బంది పడిపోతున్నాయి. ఆ విషయాన్ని ఆ పత్రిక ఎందుకు రాయదు? కేవలం రామానాయుడు గారు అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆయన చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఇబ్బంది పడిపోయి ఆయన మీద అసత్య ప్రసాదాలు రాసే పరిస్థితి రోజు కనపడతా ఉంది. ఈ వార్తలకు స్వల్ప విరామం.